నమస్కారం. రాయ్‌నెట్‌కు మీకు స్వాగతం. రాయ్‌నెట్ ఎక్స్‌ప్రెసోలో బస్ బుకింగ్ చేయడం ఎలా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ముందుగా ఏజెంట్ తన యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. రాయ్‌నెట్ బస్ బుకింగ్ ఫీచర్స్ ఏమంటే అన్‌లిమిటెడ్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. 10,000కి పైగా బస్ ఆపరేటర్స్ ఉన్నారు. రిజర్వ్ సీట్స్ ఫర్ లేడీస్ మనకి ఫెసిలిటీ ఉంది. యాడ్ మార్కప్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇన్‌స్టాంట్ రిఫండ్ అట్లాగే ఈజీ యూజర్ ఇంటర్‌ఫేస్. మార్కప్ చేయడం ఎలా? రాయ్‌నెట్ బస్ బుకింగ్‌లో తెలుసుకుందాం. సర్వీసెస్‌లోకి వెళ్ళాలి. అక్కడ ట్రావెల్‌ని క్లిక్ చేయాలి. ట్రావెల్‌లో బస్ బుకింగ్‌ని క్లిక్ చేయాలి. అక్కడ గో టు ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రొఫైల్‌లోకి వెళ్ళాలి. యాడ్ సర్వీస్ ఫీస్ దానిపైన క్లిక్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మార్కప్ చేయవచ్చు. బస్ టికెట్ బుకింగ్ రాయ్‌నెట్‌లో చేయడం ఎలా? సర్వీసెస్‌లోకి వెళ్ళండి. అక్కడ ట్రావెల్‌ని క్లిక్ చేయండి. అందులో బస్ బుకింగ్ పైన క్లిక్. బస్ బుకింగ్ పేజ్‌లో మనము ఎంటర్ ఫ్రమ్ లొకేషన్, టు లొకేషన్, ప్రయాణం చేసే రోజు ఎంటర్ చేసి సెర్చ్ బసెస్‌ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము ఫిల్టర్ ఆప్షన్స్ స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. డిపార్చర్ టైమ్, అరైవల్ టైమ్, బస్ ఆపరేటర్ మనము నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు మనం వ్యూ టికెట్స్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం బోర్డింగ్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్‌ని సెలెక్ట్ చేసుకొని, అక్కడ మనం బుకింగ్ పాలిసీ పైన క్లిక్ చేయాలి. అక్కడ మనకి క్యాన్సిలేషన్, ట్రావెల్ పాలిసీస్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి మనము దాన్ని ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు మనము సీట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి కస్టమర్‌కి అనుగుణంగా. బోర్డింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ కూడా సెలెక్ట్ చేసుకొని, మనకి నెక్స్ట్ స్క్రీన్ మీద పేరు, టికెట్ రివ్యూ వస్తుందండి. అది మనము స్క్రీన్ మీద చెక్ చేసుకొని, అక్కడ క్లిక్ ఆన్ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ పైన క్లిక్ చేసి, టికెట్ మనకి పాసెంజర్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద కనిపిస్తాయి. వాళ్ళ పేరు, వాళ్ళు జెండర్ మేలా, ఫీమేలా, ఈమెయిల్ ఐడీ, కాంటాక్ట్ నంబర్స్ ఇవన్నీ ఎంటర్ చేసినాక, మనము ప్రొసీడ్ టు పే అనే దానిపైన క్లిక్ చేయాలి. ఒకసారి టికెట్‌ని రివ్యూ చేసుకున్నాక, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. మనకి స్క్రీన్ పైన యువర్ టికెట్ బుక్ సక్సెస్‌ఫుల్లీ అని కనిపిస్తుంది. పార్ట్నర్ లేదా ఏజెంట్ టికెట్‌ని ప్రింట్ చేసి కస్టమర్‌కి ఇవ్వచ్చు. టికెట్ క్యాన్సిల్ చేయడం ఎలా? బస్ బుకింగ్ పేజ్‌లో మనము మై ట్రిప్స్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మనము టికెట్ నంబర్ లేదా డేట్ ఎంటర్ చేసి మనకి చేస్తే మనము ఆ ప్రయాణం చేసే డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తాయి. అక్కడ మనము క్లిక్ ఆన్ మనకి ఆప్షన్ ఉంటుందండి. క్యాన్సిల్ టికెట్ ప్రింట్ అని ఉంటుంది. క్యాన్సిల్ టికెట్‌ని క్లిక్ చేస్తే టికెట్‌ని కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. మనం కన్ఫర్మ్ చేస్తే టికెట్ క్యాన్సిల్ అవుతుంది. పాసెంజర్‌కి క్యాన్సిల్ అయిన ఎస్ఎంఎస్ కన్ఫర్మేషన్ మెసేజ్ వెళ్తుంది. మనము ఈ డీటెయిల్స్ అన్ని మన లెడ్జర్‌లో కూడా చెక్ చేసుకోవచ్చండి. డెబిట్ ఎంట్రీ, అమౌంట్ ఎంత, టికెట్‌కి డబ్బులు కట్టాయని, కమిషన్ ఎంత అయింది, అలాగే రిఫండ్ ఎంట్రీ ఈ 3 డీటెయిల్స్ మన లెడ్జర్‌లో మనము చెక్ చేసుకోవచ్చు. పార్ట్నర్స్‌కి కమిషన్ ఏ విధంగా ఉంటుంది? బస్ ఫేర్ మీద ఏజెంట్‌కి 2.25% వస్తుందండి. ధన్యవాదాలు.